6వ తేదీ వరకు ప్రజాపాలన సాగుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు నడుం బిగుస్తుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వంద రోజుల్లోనే ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తామని తెలియజేశారు. ఇప్పటికే 2 గ్యారంటీలు ప్రజల్లోకి వెళ్లనున్నాయి. పాలేరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పొంగులేటి ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ప్రజల ఆశలన్నీ ఆవిరైపోయాయని, విలాసాల భోగాలు అనుభవించి ప్రజల సమస్యలను పక్కన పెట్టారని అన్నారు. 6 లక్షల కోట్ల అప్పులను ప్రజల నెత్తన పెట్టిపోయారని, అప్పులు తప్పులు కాకపోయినా నిధులు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీల మీదనే సంతకం పెడతామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. చెప్పిన దాంట్లో భాగంగా మొదటి 2 గంటల్లోనే 6 గ్యారెంటీలకి భద్రత కల్పించే అంశం మీద కేబినెట్ లో చర్చించి తీర్మానం చేసి సంతకం పెట్టుకోవడం జరిగింది. సంతకం ఏదో తెల్ల కాగితాన్ని నల్ల కాగితం చేసినట్లు కాకుండా చట్టబద్ధత కల్పించాం, మా పని అయిపోయింది అని చేతులు దులుపుకున్నట్లు గత ప్రభుత్వంలో లాగా కాకుండా ప్రభుత్వం ఏర్పడిన మొదటి 2 రోజుల్లోనే నా ఆడబిడ్డలకు ఏదైతే మొదటి ఒక వాగ్దానంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలు ఎంత దూరం ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినా ఉచితంగా తిరగొచ్చు అని ఒక మాట ప్రయాణం చేయొచ్చు అని చెప్పామో దాన్ని పేదవాడికి జబ్బు చేస్తే వైద్యం చేర్చుకోలేని నిరుపేదల కోసం ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు అర్హులైన వాళ్ళకి ఇస్తామని చెప్పామో ఈ 2 కార్యక్రమాలని ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల లోపే ఇచ్చిన మాట ప్రకారం మొదట విడతగా వాటిని మీకు అందించిన ఘనత మీ